వందనాలండి. ఈరోజు జూలై 5 మార్గం తప్పి నడుచుట. ఇది మన జీవితాల్లో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఏమవుతుందో అసలు నడవడం అంటే ఏంటో కూడా చూద్దాం. ఇర్మియా 18:15లో మెరక చేయబడని దారిలో తాము నడవవలనని పురాతన మార్గంలైన త్రోవల్లో తమను తాము తొట్టిల్ల చేసుకొంచున్నారు. దేవుడు ఏర్పరిచిన మార్గం విడిచి తప్పు మార్గంలో నడుస్తున్న ఇజ్రాయెల్ ప్రజలను చూసి ప్రవక్త విలిపిస్తున్నాడు. ఇజ్రాయెళ్లకు పితరులున్నారు, వాగ్దానము, నిబంధన, ధర్మశాస్త్రము, మందిరము, బలులు, ప్రవక్తలు అన్నీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంతగా వారు దీవించబడినా కూడా వారికి దేవుడిచ్చిన పిలుపుకు నమ్మకత్వం చూపలేకపోయారు. దేవుడు ఏర్పరిచిన మార్గం నుండి తొలగిపోవట బాధాకరం. దేవుడు ఒక స్పష్టమైన భద్రతతో కూడిన పరిశుద్ధ మార్గం ఏర్పరిస్తే అందులో వెళ్లకుండా తప్పు మార్గంలోకి వెళ్ళి చాలా బాధలు పడుతున్నారు. దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రంను వదిలేశారు. నేను ఒక తమాషాగా ఉన్న ఒక కథ విన్నాను. మరి యూజువల్గా మీకు పీతలు అంటే తెలుసు కదా, క్రాబ్స్. అవి పక్కకు నడుస్తాయి, ఇలాగా నడుస్తున్నప్పుడు ఒక చేప దానికి కష్టపడి నేరుగా నడవడం నేర్పించింది. అలా కాదు, ఈ విధంగా నడవాలి అని. అది ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన మరుసటి రోజు పక్కకే నడుస్తుండడం చూసిన చేప చిరాగ్గా అడిగిన ప్రశ్నకు పీత ఇచ్చిన సమాధానం ఏమంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్న నా తోడుబుట్టిన వారందరూ ఇలా పక్కకే నడుస్తారు అని. ఎంత కష్టపడి నేర్పించినా దాన్ని అలవాటు మార్చుకోలేకపోయింది. మనం కూడా అలాగే చేస్తున్నాం. వీళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అలాగే చేస్తున్నారు, మనం కూడా అలాగే చేస్తాం. మనం బైబిల్ ప్రకారం నడవాలి కదా. ఇజ్రాయెళ్లకు విలిపించి ప్రవక్త బోధలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఆయన ఎంత ఏడ్చినా, ఎంత గట్టిగా హెచ్చరించినా వారి నడక మార్చుకోలేదు. తప్పు మార్గంలో నడిస్తే ఏమవుతుందో, దానివల్ల వచ్చే నష్టాలేంటో మనం చూద్దాం. మొదటిది, గమ్యం చేరుకోలేరు. తప్పు మార్గంలోకి వెళ్తే గురి యొద్దకు చేరుకోలేరు. గురి తప్పి నిత్యత్వం పోగొట్టుకుంటారు. నూతన యెరూషలేమైన పరలోకంలో దేవునితో నిత్య సంబంధం కలిగి ఉండుట అనేది మన గురి. ఆయనతో జీవిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, నిరంతరం ఆయనను ఆరాధించుటయే మన గురి అయి ఉండాలి. తప్పుదారి మనకు కష్టమైన గమ్యానికి, ఇష్టం లేని గమ్యానికి చేరుస్తుంది. కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. మత్తయి 7:13-14లో ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో మార్గము ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అని అంటున్నాడు. ఈ ఇరుకు మార్గం దేవుడు ఏర్పరిచిన ప్రతిష్ఠిత మార్గం. రెండవది, నడిపింపు లేకుండా పోతుంది. దేవుని నడిపింపు లేకుంటే ప్రజలు దారి తప్పుతారు. ఎటుపోవాలో తెలియక కలవరం చెందుతారు. దేవుని వైపు చూడకుండా చీకట్లో తడుములాడుకుంటున్న వారిలాగా తయారవుతారు. యెషయా 30:21లో ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. ఆ స్వరము మనం వినగలగాలి. మూడవది, ప్రణాళిక ఓడిపోతుంది. మన జీవితం ద్వారా దేవుని మహింపరచాలనేది దేవుని ఉద్దేశము లేక ప్రణాళిక. దేవుని చిత్తం ఎప్పుడూ ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉంది. దేవుడు ఏర్పరిచిన మార్గం తప్పితే దేవుని నామము మహింపరచబడదు. నాలుగవది, మన మనసులో చెడు ఆలోచనలు వస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవజంబము ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవి. అవన్నీ కూడా మనలోకి వచ్చి మార్గం తప్పుతాం. ఐదవది, వినాశనం. తప్పు మార్గంలో నడిస్తే నాశనానికి దారితీస్తుంది. దేవుని తీర్పు, నిత్య నరకానికి వెళ్తాం. కీర్తన 1:6లో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనం ఏ మార్గంలో ఉన్నామో అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. తప్పు మార్గంలోకి పోతే నశించిపోతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, మీరు మా కోసం ఏర్పరిచిన మార్గంలో మాత్రమే నడిచేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.